10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్ల స్కామ్ జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆరోపించారు. బీసీ నినాదంతో ఎమ్మెల్సీ కవిత కొత్త వేషం వేశారని, బీసీలు ఆ మాయలో పడొద్దని తెలిపారు. బంగారు తెలంగాణ అంటూ అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తే 100 రోజుల్లో గ్రామాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని కేఏ పాల్ అన్నారు. ఈసారి ఈ బీసీ నినాదం నువ్వు తీసుకుంటున్నావే, ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నావా ఏంటి? మీ నాన్న బీసీ కాదు, మీ అన్న బీసీ కాదు, నువ్వు కూడా బీసీ కాదు కదా. నువ్వు వెలమ దొరలు అంటారు, చాలా మంది మిమ్మల్ని దొంగలు అంటున్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేశారు మీ నాన్న, మీరందరూ కలిపి రాష్ట్రాన్ని దరిద్ర అవినీతి అక్రమ రాష్ట్రం చేసింది ఎవరు? బంగారు తెలంగాణని తీసుకొని 2014లో 1,50,000 కోట్లు మిగిలిన తెలంగాణ మీరు వదిలేటప్పటికి 7 లక్షల కోట్లు, అంటే మీ హాయంలో 8 లక్షల కోట్లు కనిపించట్లా. 3 లక్షల కోట్లు సంవత్సరానికి ఆదాయం. ఏమైంది? ట్రంప్ కూతురు వస్తే డ్యాన్సులు వేశారు మోదీ, మీ నాన్న, నువ్వు, మీ అన్నయ్యన. ట్రంప్ కూతురు వస్తే, ట్రంప్ కాదు. ఇప్పుడేమో బీసీ నినాదంతో సర్పంచ్ల ఎలక్షన్కి వెళ్దామని. ఈ బీసీ బానిసలకు నేను ఒకటే చెప్తున్నాను, బీసీ బానిసలారా బయటకు రండి. హనుమంతరావుకి అనేక సార్లు చెప్పాను, లాస్ట్ మంత్ కూడా చెప్పాను. లాస్ట్ మంత్ కాదు, డిసెంబర్, ఈ మంత్లోనే. ఈసారి